అలాగే ఈ హాల్ని మనకి ఉచితంగా ఇచ్చింది తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం భూపతి వెంకటేశ్వర గారు అధ్యక్షులు, వారు కూడా ఉన్నారు. అంటే ఈ హాల్ బుక్ చేయాలని అంటే ఒక రోజంతా చేయాలంటే 70,000 దాకా ఖర్చు వస్తుంది. అటువంటిది వాళ్ళు పెద్ద మనసు చేసుకుని మన పిల్లలకి ఉచితంగా ఇచ్చారు. ఒకసారి గట్టిగా వాళ్ళకి చప్పట్లు కొడదాం. మన కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మన ఎవరైతే సురభారతి సంగీత కళా కేంద్రానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి ఫీజులు అన్నీ కలిపే ఇందులో మేమేం మళ్ళీ మీకు ప్రత్యేకంగా మీ దగ్గర డబ్బులు వసూలు చేయలేదు. మాది కమర్షియల్ ఆర్గనైజేషను కాదు. అందుకే ఇంతమంది గురువులు మా వెనకాల మా పక్కన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి అమ్మా నువ్వు కూడా రా. ఆంధ్రనాక్ష గురువు గారు ఒకే ఒక ఆవిడ ఉంది, పేరుని ఆంధ్రనాట్యం స్వర్ణలత. ఇప్పుడు దాకా మనకి యాంకరింగ్ చేసింది. సరే అందరి పేర్లు చెప్పకపోతే మళ్ళీ కోపం వస్తుంది. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు మీకు ఇన్విటేషన్లో ఉన్నాయి. మీ ఇన్విటేషన్లు కూడా మీ అందరికీ గ్రూప్లో కూడా పెట్టున్నాం. మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కమర్షియల్ అనే దానికి వ్యతిరేకం. సో ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, చాలా మీ ఆహారానికి దీనికి చాలా ఖర్చు ఉంది. హాల్స్ బుక్ చేయాలన్నా కూడా చాలా ఖర్చు వస్తుంది. కాబట్టి ఉచితంగా ఈ కళని పోషించాల్సింది బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంతకుముందు రాజులు ఉండేవారు, వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజాప్రభువులు వచ్చారు కాబట్టి అక్కడున్న చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళందరికీ కూడా కళని బతికిస్తే మన సంప్రదాయం బతుకుతుంది. మన సాంప్రదాయాలు బతికితే మనుషులు మానవత్వంతో ఉంటారు అనే విధానం చినుకుకి మేము పెట్టుకున్నది. మేము ఒకటి చెప్తున్నాం, గుడిలో ఉన్నప్పుడు భక్తి పాటలు పాడండి, కానీ ఇలాంటి స్టేజ్ మీద ఉన్నప్పుడు సమాజాన్ని మార్చే గీతాలని చేయండి. లేకపోతే ఎప్పుడు చూసినా బ్రహ్మ కడిగిన పాదం, ఇక్కడ బ్రహ్మ లేడు, కడిగిన పాదం లేదు. ఎక్కడుందంటే తిరుపతిలో ఉన్నది. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు భక్తి పాడండి. ఇక్కడికి వచ్చినప్పుడు సమాజ హితమైన మార్పు చైతన్యం. కళ అన్నది కళ కోసం కాదు. కళ ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పరా? ఆవలించడం కోసమా? కాదు. ఎవరి కోసం కళ? ఎవరి కోసం అమ్మా? సమాజం కోసం. ముఖ్యంగా ఆడపిల్లలు కట్నాలు ఎందుకు ఇస్తారమ్మా? మీరు కట్నాలు ఇవ్వకండి. కట్నాలు ఇచ్చే మొగుడిని చేసుకోకండి. కళని కాదన్న మొగుడిని వదిలేసేయండి. అర్థమైందా? ఎందుకంటే ఇంట్లో కళని బతికించలేని వాళ్ళు సమాజ హితంగా ఏమి ఇచ్చేస్తారు? అందుకని మీరు ఇవ్వకండి. మీ ఆడవాళ్లే కట్నాలు ఇస్తున్నారు. మా మగపోతులు తీసుకుంటున్నాయి, దున్నపోతులు తీసుకుంటున్నాయి, ఎద్దులు తీసుకుంటున్నాయి. ఇంతలా తిడుతున్నావు, నువ్వు తీసుకోలేదంటే నేను తీసుకోలేదు. మా అమ్మాయికి కూడా ఇవ్వలేదు. ఇదే స్టేజ్ మీద నేను పెళ్లి చేసుకున్నాను. అర్థమైందా? కాబట్టి ఎందుకు గొడవలు అవుతున్నాయంటే కట్నాల దగ్గర గొడవలు, కాల్చుకోవడాలు, తిట్టుకోవడాలు, తిమ్ముకోవడాలు, పండగకి పిలవలేదని చెప్పి అలగడాలు. ఈ దున్నపోతులు. మనుషులం కదా మనందరం. అందుకని కట్నాలు ఇవ్వకండి, కళని ఆపకండి. పిల్లలు, ఆడపిల్లలు చాలా షార్టేజ్ ఉన్నారు. ఆడపిల్లలు చాలా షార్టేజ్ ఉన్నారు. ఆడపిల్లల కోరికలకు తగిన మగోడొకడు కూడా దొరకటం లేదు. దాంతో పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు. అందుకని ఈ మార్పు చాలా మంచి మార్పు, నేను కోరుకునే మార్పు. ఈ సమాజహితమైనవి చేయండి. ఇది నేనేదో కొత్తగా కాదు. రాజా రామ్మోహన్ రాయ్ గారు, అలాగే కందుకూరు వీరేశలింగం గారు, అలాగే గురజాడ అప్పారావు గారు చైల్డ్ మ్యారేజెస్కి ఇప్పటికీ కూడా మంత్రంలో ఆ బూతులే చదువుతున్నారు. అష్టవర్షే భవేత్ కన్యా అంటే 8 ఏళ్ల పిల్లట 32 ఏళ్ళ అమ్మాయిని కూర్చోబెట్టి ఏమంటున్నారు? అష్టవర్షే భవేత్ కన్యా అంటున్నారు. 8 ఏళ్ళట ఆమెకి. మీరేమో ఆనందంగా ఆ మంత్రాలు అర్థం కావు కదా. మాంగళ్యం తంతునానమేనా అంటే, తంతు అంటే కార్యక్రమం, తంతునా అంటున్నాడు వాడు. పెళ్ళయిన తర్వాత నిన్ను తంతునా అంటే మమదేవా అంటున్నారు మీరు. ఇవి జరుగుతున్నాయి సమాజంలో. అందుకని మంత్రాలు మారాలి, మనం మారాలి. అమ్మాయిల్ని బతికించండి, అమ్మాయిని
చదివించండి, అమ్మాయిని ఎదగనివ్వండి, అమ్మాయిని ముందుకి వెళ్ళనివ్వండి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ లేదు, ఈ మగవాళ్ళు ఎవరు ముడ్లు కడగరు, అమ్మాయిలే కడుగుతారు. ఇదేంటి మా మగవాళ్ళది కాదు ఇది అంటారు. అంటే మీరు కడుగుతున్నారంటే నేను కడుగుతున్నా, సిగ్గు లేకుండానే చెప్తున్నాను. నేను మగవాళ్ళు కూడా ఆడవాళ్ళతో సమానంగా చేస్తేనే సంసారం ముందుకెళ్తుంది. మీకు ఎవరికైనా కోపాలు వచ్చిన మగవాళ్ళకి నాకు అభ్యంతరం లేదు. మీరు ఎవరైనా కట్నాలు తీసుకుని ఉంటే వెనక్కి ఇచ్చేసేయండి, అర్థమైందా? అందుకని నాకు ఎటువంటి ఇది లేదు. కళని పోషించండి, కళని బతికించండి, కళని సమాజయుతంగా మార్చండి. కళని గుడిలో ఉన్నప్పుడు భక్తి, బడిలో ఉన్నప్పుడు చైతన్యం. అందుకని ఇలాంటి వేదికల మీద ఉన్నప్పుడు కళని సమాజం కోసం, మానవ సేవయే కళ సేవయే మానవ సేవ. మానవత్వం అదే. ఎవరి కోపాలు వచ్చినా నాకు అభ్యంతరం లేదు, అర్థమైందా? ఇది విషయం. సో ఇక్కడ అందరూ కూడా మహానుభావులు ఉన్నారు, ఎక్కువ మంది ఏం మాట్లాడరు. మనకి ఘంటసాల పవన్ కుమార్ గారు, చిన్నజీయర్ గారి యొక్క ఆశ్రమం 3000 మంది చేత ఉచితంగా ఒక 7 ఎన్నో సర్టిఫికెట్లు ఉచితంగా ఇచ్చి భోజనాలు పెట్టి ఆ చిన్నజీయర్ స్వామి యొక్క వేదిక మీద చేశారు మా పవన పుత్రుడు. నేను పుత్రుడు అంటాను. అందుకని మీరు గురువు, మళ్ళీ మీ తల్లిదండ్రులు కూడా చెప్పదలుచుకున్నాను. పాలోడు, పేపరోడు వీళ్ళందరికీ మీరు వాడుకున్న తర్వాత ఫీజులు ఇస్తారు. ఈ గురువులకు కూడా వాడుకున్న తర్వాత ఫీజులు ఇస్తున్నారు. అట్లా చేయకండి, అడ్వాన్స్లో ఇవ్వండి. ఈ గురువులందరూ కూడా కళని బతికిస్తున్నారు. ఈ గురువులు లేకపోతే బతకరు. తర్వాత అందుకనే ఈ కళ బతుకుతోంది అంటే మాతృదేవోభవ. ఎవరండి? మాతృదేవోభవ ఎవరు? అమ్మలు. తర్వాత పితృదేవోభవ. తర్వాత ఎవరు? ఇగో మీ ఇంట్లో మీ అమ్మాయి 8 గంటల పాటు గురువుల దగ్గరే ఉంటారు, అవునా కదా? అందుకని వాళ్ళు బాగా ముందుకెళ్ళాలన్నా, చేయాలన్నా, నైపుణ్యం రావాలన్నా ఇగో ఈ గురువులే. వాళ్ళకి కొట్టరా చప్పట్లు? కొట్టండి. అర్థమైందా? వాళ్ళు ఇచ్చే ఫీజులు ఎంత అండి? మీరు కొంతమంది తల్లులు ఇలా కోపడకండి, మా అమ్మాయి ఈ నెలలో 2-3 క్లాసులకి రాలేదు కదా, తగ్గించుకోండి అని అంటారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం కదా. కళని కొలవకండి. పాలు పోయలేదు, పాల ప్యాకెట్ ఇవ్వలేదు, పేపర్ వేయలేదు అని తగ్గించినట్టు కళని తగ్గించకండి. కళని తగ్గిస్తే మనం సంప్రదాయాన్ని, మన ఆచారాన్ని, మన హిందుత్వాన్ని, మన బంధుత్వాన్ని, మన మానవత్వాన్ని మర్చిపోతాం. అమ్మ గురువులు కూడా చెప్తున్నాను, వాళ్ళ పిల్లల్ని మీకు అప్పచెప్తున్నారు. వాళ్ళు గులాబీ పువ్వులు లాంటి వాళ్ళు. పువ్వును పట్టుకునే విధానం ఉంటుంది, ఇట నలపకండి పువ్వుని. కళాకారులు వాళ్ళు పాపం, వాళ్ళ యొక్క హృదయాలను గాయపరచకుండా విద్యని నేర్పండి. ఎవరికి నేర్పాలంటే బాగా వచ్చిన అమ్మాయికి కాదు నేర్పాల్సింది. అమ్మాయి ఎవరైనా బాగా చేయటం లేదంటే అమ్మాయి తప్పు కాదు, వీళ్ళది. అందుకని గురువులు మీకు కూడా చెప్తున్నాను, మీరు మీ విద్యని చక్కగా నేర్పండి, మేము మీతో ఉంటామని చెప్తూ